అందరికీ నమస్కారం. సేవకు వందనం అనే ప్రోగ్రాంను మేము స్వీకరించాము. ఈ ప్రోగ్రాంను సహకరించిన రాష్ట్రీయ ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవనీయులు కవి రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి ఆయన సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే మన ప్రజా సేవా సమితి ఉపాధ్యక్షులు యాంకర్ నరసింహ ద్వారా మరి సంఘ సేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్ ద్వారా ఈ ప్రోగ్రాంను చక్కగా తీర్చిదిద్ది మీ ముందు ఉంచడానికి వస్తున్నాము. సేవకు వందనం అనే ఈ ప్రోగ్రాంను మీరు ఆదరించాలి. మీ సలహా సూచనలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సంఘ సేవ న్యూస్ కి స్వాగతం. సంఘ సేవ న్యూస్ లో ప్రసారం అవుతున్నటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా నేడు సేవకు వందనం కార్యక్రమంలో ఉన్నామండి. మనం సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఎంతో మంది వాళ్ళ వృత్తి చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సేవలు చేస్తూ ఉన్నారండి. అలాంటి వారిని వెలికి తీసే కార్యక్రమం మన సేవకు వందనం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చిన్నపిల్లల స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ నాగార్జున గారు ఉన్నారండి. ఆయన తన వృత్తి చేసుకుంటూ వైద్య వృత్తిని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా మన వద్ద డాక్టర్ నాగార్జున గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి, ఆయన ఉన్నారు. ఆయన తన వైద్య వృత్తిని చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. ముందుగా సార్ నమస్తే. సార్ నమస్తే నరసింహ, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ముందుగా మా సంఘ సేవ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ పరిచయం, మీ కుటుంబ నేపథ్యం గురించి. సంఘ సేవ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ నాగార్జున. గత 15 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు పరిసర ప్రాంత ప్రజలకు ఈ యొక్క చిన్నపిల్లల వైద్య నిపుణులుగా పరిచయం ఉన్నాను. నాకు 2 కొడుకులు. ఒకరు 8th క్లాస్ చదువుతున్నాడు, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి 5th క్లాస్. మేడం గారు తను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ప్రస్తుతానికి హోమ్ మేకర్ గా ఉన్నారు. పిల్లల విద్యాభ్యాసం అంతా కూడా మేడం గారే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దాదాపు ఇప్పటికి 14 సంవత్సరాలు నా యొక్క ఈ సర్వీస్ ఈ ప్రొద్దుటూరులో దాదాపు పూర్తి కావస్తున్నది. 15వ సంవత్సరంలో ఈ వైద్య సేవలో నేను అతి త్వరలో అడుగు పెట్టబోతున్నాను. సార్, మీరు వైద్య వృత్తిని చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని విన్నాము. మీరు ఏ సేవా కార్యక్రమాలు చేశారు సార్? సేవా కార్యక్రమాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత వైద్య శిబిరాలలో చాలా వరకు కొన్నింటిలో పాల్గొన్నాము. మా చేతనైనంత మేము కూడా మా దైనందిన జీవితంలో మా యొక్క ఈ ప్రొఫెషన్ లోనే చాలా వరకు పేద పేషెంట్లు చాలా మందికి మన తోచినంత వైద్య సహాయాన్ని ఉచితంగానే అందిస్తున్నాము. అనేక స్వచ్ఛంద సంస్థల తరపున వస్తున్నటువంటి కొద్దిపాటి పిల్లలకు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళ తరపున వస్తున్నటువంటి కొద్ది మంది చిన్న పిల్లలకు కావచ్చు, లేదు అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఈ వైద్యాన్ని నోచుకోలేనటువంటి పేద ప్రజలకు చాలా వరకు మనం అన్ని రకాలుగా కన్సిడరేషన్స్, అది ఫీజులో కావచ్చు, ఇన్ పేషెంట్ గా జాయిన్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులో అయ్యే డబ్బులో కావచ్చు, అలాగే మెడిసిన్స్ లో కావచ్చు, మన చేతనైనంత ఖచ్చితంగా వాళ్ళకు సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాము. ఇవే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థల వారి తరపున వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మన వంతు మనం చేదోడు వాదోడుగా వెనక నుండి ఆర్థిక సహాయం అందించడం కావచ్చు, మనకు కొద్దిగా సమయము ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షంగానే వాళ్ళ యొక్క సేవలో పాల్గొనడం కావచ్చు. అనేక ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి టోర్నమెంట్స్ లో సెటిల్ కావచ్చు, అలాగే క్రికెట్ కొన్ని టీమ్స్ కి మనం బహుమానాలు కావచ్చు, లేదంటే వాటి యొక్క టోర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మన వంతు మనము
వాళ్ళకు అనేక రకాలుగా కాంట్రిబ్యూషన్ చేస్తూ మన చేతనైన సహాయం అయితే చేస్తున్నాం. ప్రతి దాంట్లో మన వరకు మనం ఆ సేవ చేయడానికి ఉత్సుకతో ఎప్పటికీ ముందు ఉంటాం. సార్ అలాగే మీరు ఈ సేవ చేయాలని మీకు ఏ విధంగా కలిగింది సార్? ఎవరి ఇంప్రెషన్? ఇన్స్పిరేషన్ అంటే ఈ సర్వీసెస్ చేయడంలో మాత్రము ముఖ్యంగా మదర్ తెరిసా గారండి. ఎప్పటికీ నా వెనకాలే ఉంటారు. తను ఎంతో మంది అభాగ్యులకు ఈ యొక్క తన దైనందిన జీవితంలో అన్ని రకాలుగా, ముఖ్యంగా తను నర్స్, ఒక మెడికల్ ప్రొఫెషన్ కు సంబంధించిన నర్సు. ఆమె గారు అనేక మంది ఈ యొక్క అతి భయంకరమైన జబ్బుకు గురి కాబడినటువంటి పేషెంట్లకు తను ధైర్యాన్ని నూరిపోస్తూ సొంత తల్లిదండ్రులు కూడా చేయలేని ఎనలేని సేవను మదర్ తెరిసా గారు చేశారు. ఆ రోజుల్లో అనేక ట్రస్టుల ద్వారా కొన్ని శాంతినికేతన్, శాంతి నివాసం ఇటువంటి సంస్థలను కూడా తను స్థాపించి వైద్యానికి నోచుకోలేనటువంటి అనేక పేషెంట్లను తను హక్కున చేర్చుకొని తను ఎంతోగా వాళ్ళకు ఆ యొక్క సర్వీసెస్ చేశారు. ఆమె యొక్క చొరవ వల్ల అతి భయంకరమైన జబ్బులకు గురి కాబడినటువంటి పేషెంట్లకు కూడా ఈమె చేస్తున్న సేవను చూసి చాలా మందికి ఆమె ఇన్స్పిరేషన్ గా నిలిచింది. నాకు ఫస్ట్ సర్వీస్ చేయడానికి మదర్ తెరిసా గారి ఇన్స్పిరేషన్ అండి. ఎప్పటికీ నా వెనకాలనే మదర్ తెరిసా గారి ఫోటో ఉంటుంది. ఎప్పటికీ నాకు తను సర్వీసెస్ చాలా ఇష్టము. సార్ అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించారు? ఇనీషియల్ డేస్ లో అయితే మెడికల్ క్యాంప్స్ ఫస్ట్ ఒక 5 years వరకు ఒక 15 to 20 మెడికల్ క్యాంప్స్ లో నేను స్వయంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఏదన్నా ఎవరైనా ముందుగా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చేసి అనుమతి తీసుకొని పలానా రోజు పలానా చోట అంటే డెఫినెట్ గా నా వంతు నేను వెళ్ళి ఆ మెడికల్ క్యాంప్ లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయడంతో పాటు నా దగ్గర ఉన్న శాంపిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితేనేమి, లేదు అంటే మన దగ్గర ఏదన్నా వాళ్ళకు ఆ మెడికల్ క్యాంప్ కు తోడ్పాటుగా ఉపయోగపడేటువంటి ఏదన్నా నా దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ప్లస్ వాళ్ళతో పాటు నా సమయానుసందర్భంగా ఆ సేవలో కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకుంటూ ఉంటా నరసింహ. అవును సార్. అది ఇప్పటికీ 25 మెడికల్ క్యాంపుల్లో మీరు వరకు సుమారు. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా చేయవచ్చు. ఏదైనా నాకు సమయాన్ని బట్టి డెఫినెట్ గా కాదని అనే మాట కూడా రాదని అన్నాను సార్. వేరే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా అది మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటే ఫస్ట్ వచ్చేది నాగార్జున సార్ చాలా వరకు వస్తాను. అతపాటి మా కొలీగ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా నేను కూడా నా వంతు వర్క్ ఉన్నా కూడా వస్తానని ఏదో ఒక టైంలో డెఫినెట్ గా విన్నాం మేము కూడా. వస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు మీరు ఎన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే దాదాపు నన్ను అడిగిన ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ నేను నా వంతు నేను సహాయం అయితే చేశాను. ఇప్పటికీ స్వచ్ఛంద సంస్థలే కాదు, ఇంకా చుట్టుపక్కల వాలంటరీ ఇవి కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని యూత్ అసోసియేషన్స్, కొన్ని ఈ స్టూడెంట్ ఫెడరేషన్స్, స్టూడెంట్ అసోసియేషన్స్, తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు. ఇలా మనకు పర్టికులర్ గా నెంబర్ అని ఫలానా గుర్తులేదు, కానీ డెఫినెట్ గా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం సహాయం ఎంతో కొంత నా చేతనైనంత. చివరకు ఈ ఏదైనా టెంపుల్ సంబంధించిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఉత్సవాలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు కావచ్చు, దసరాకు సంబంధించిన సేవా కార్యక్రమాలు కావచ్చు, నా వంతు నేను ప్రతి ఒక్క వారికి ఉపయోగపడుతుంది అంటే నేను చేసే సేవ, ఆ సేవ చేయడానికి డెఫినెట్ గా ముందుంటాయి. మీరు అన్నారు కదా హాస్పిటల్స్ లో కొంతమంది చాలా బీద వాళ్ళు వస్తుంటారు. మీ హాస్పిటల్లోనే నేను కూడా విన్నా, సార్ తగ్గించారు డబ్బులు, బయటకు వచ్చన్నారు. మీ ముందర అడిగినారు కానీ బయటకు వచ్చి అన్నారు. ఆ విషయము నేను వింటానే నాకు అదొక థ్రిల్లింగ్ ఫీల్ అయింది. ఈయన చాలా అటువంటి సమయంలో మీరు ఏమనిపిస్తుంది?
ఆ వ్యక్తి ఆ పేషెంట్ మీ దగ్గర అన్నింటిగా మీకేమనిపిస్తుంది ఆ ఫీల్? తను సంతోషంగా వెళ్ళాడు మన దగ్గర నుంచి అంటే అంతకన్నా సంతోషం మనకేం కావాలి చెప్పండి. ఇంకా అది ఒప్పుకోవచ్చు సార్, మీ వైద్య వృత్తిలో మీరు భగవంతుడు మనకిచ్చిన ఆశీర్వాదం అనుకోవచ్చు సార్. అలాగే మీరు చాలా స్కూళ్ళల్లో బుక్స్ కూడా ఇచ్చారని మేము విన్నాము. అలా ఎన్ని స్కూళ్ళల్లో బుక్స్ ఇచ్చారు సార్? ఇచ్చాను నరసింహ. ముఖ్యంగా ఈ వసంతపేటలో ఒక స్కూల్ ఉంది, మున్సిపాలిటీ స్కూల్, మున్సిపల్ హై స్కూల్ మాదిరి. ఆ స్కూల్లో అయితే సుమారు ఒక 7-8 టైమ్స్ అక్కడ ఉన్న పేద విద్యార్థులకు అందరికీ నోట్ బుక్స్, కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చాను. అక్కడ ఈ చైతన్య సాంఘిక సేవా సంఘం వెంకటరమణ గారు వచ్చేవారు. ఆయన సో మెనీ టైమ్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వచ్చి ఇస్తానండి అని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి సరస్వతి విద్యామందిర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అక్కడికి కూడా నేను వెళ్ళి బుక్స్ ఇచ్చాను. అదే స్కూల్ కి ఇన్వర్టర్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అక్కడ ఏ సార్ సరస్వతి విద్యామందిర్ అంటే అక్కడ గోపి వైమర్కర్. అలాగే సార్ మీరు ఫ్రెండ్స్ అదేదో ఫౌండేషన్ అదేదో దాంతో కూడా మీరు సేవా కార్యక్రమం చేశారు కదా, ఆ స్టూడెంట్స్ కి ఏమన్నా అప్కమింగ్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ప్రతి ఒక్క విద్యార్థులు ఒక మాటలో చెప్పాలంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. భారతదేశం యొక్క భవిష్యత్తు పూర్తిగా ఈ విద్యార్థులపైనే ఉన్నది కాబట్టి వీరు ఈ రోజు చక్కని క్రమశిక్షణతో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో, ఎటువంటి చెడు వ్యసనాలకు తావివ్వకుండా క్రమశిక్షణతో మంచిగా చదువుకొని ఒక ధ్యేయం అనేది పెట్టుకొని తన కోసం ఒక సొసైటీ అనేది ఫ్యూచర్ లో వెయిట్ చేస్తుంది అనే ఒక భావంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క భారతదేశ భవిష్యత్తును ముందుకు లాక్కెళ్లడం తమ హక్కులా భావించి ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా ఆ ప్రొఫెషన్ కు న్యాయం చేస్తూ ఉండాలి. తనను నమ్ముకున్న కుటుంబానికి న్యాయం చేస్తూ ఉండాలి. తనను పెంచి పెద్ద చేసిన సొసైటీకి కూడా తన వంతు పాత్ర చేదోడు వాదోడుగా సహాయాన్ని అందిస్తూ తను కూడా తక్కిన విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా నిలిచాలి. తను చేసే సేవా కార్యక్రమాల నుంచి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా తన సేవా కార్యక్రమాలు మిగతా పిల్లలకు స్ఫూర్తిని కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే సార్ మీరు స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేశారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయదు సార్? ప్రస్తుతానికి పర్టికులర్ గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా అని ప్లాన్ అయితే ఏం లేదు, కానీ డెఫినెట్ గా నా చేతనైంది నేను ఆ సమయాన్ని సందర్భంగా నాకున్న సోర్సెస్ ప్రకారం నేను సొసైటీకి ఎప్పుడు సేవ చేయడానికి ఎల్లవేళలా ముందు ఉంటాను. అది ఆలోచన లేదు. ఏమన్నా సంస్థను నెలకొల్పే ఆలోచన ఏమైనా ఉందా, లేకుంటే ఈ విధంగానే సంస్థల ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేస్తానని అంటారా? సంస్థ నెలకొల్పే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు, కానీ అలా ఒకవేళ ఒక సంస్థ నెలకొల్పే ఆలోచన ఏదైనా వస్తే మన సంస్థ ద్వారానే సేవా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి అనేక సేవా సంస్థలకు మన సేవా కార్యక్రమాలను విరివిగా చేస్తున్నందువలన నాకు పర్టికులర్ గా ఫలాని సంస్థ ఫలాని బ్యానర్ పెట్టుకుని ఈ బ్యానర్ లో ముందుకెళ్ళాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి మనకున్న దాంట్లో మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇవి ప్రజలకి బాగానే వెళ్తున్నాయి కాబట్టి దీంతో సంతోషంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. ఈ యొక్క సంఘ సేవ న్యూస్ ఛానల్ వారు ఈ సేవకు వందనం అనే కార్యక్రమంతో ఈరోజు మా వద్దకు రావడం జరిగింది. మా వంతు మేము చేసిన సేవల గురించి వారు అడిగినప్పుడు మా వంతుగా మేము ఇచ్చిన సమాధానాలు ఇవి. అలాగే ఈ యొక్క న్యూస్ ఛానల్ అంటే మీ మీద కూడా ఎంతో సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. అలాగే మీరు ప్రచురిస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, అలాగే మీ ఛానల్లో వచ్చే న్యూస్ కావచ్చు, ఏదైనా సరే బాగా హానెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా మీ యొక్క వార్తా విశేషాలను ప్రజల అందరి దృష్టిలోకి తీసుకువెళ్ళాలి. ఈ మధ్య కాలంలో మీడియా అనేది
సామాజిక బాధ్యతను ఎరిగి మీడియాలో ప్రచురితమయ్యే ఈ యొక్క వార్తా విశేషాలన్నిటివి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. అలాగే ఏదైనా తప్పు చేస్తే ఫలాని మీడియా వల్ల దృష్టిలో పడితే న్యాయం జరిగేటంత వరకు బాధితుని తరపున పోరాటం సాగించే విధంగా మీ యొక్క వార్తా విశేషాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మీద ఉన్న ఈ యొక్క సామాజిక బాధ్యతను మీరందరూ నిర్భయంగా సమాజానికి మీ వంతు మేలు చేయగలిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగార్జున గారు. ఆయన తన వైద్య వృత్తిని చేసుకుంటూ అనేక సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఎంతో మంది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కూడా చేశారు. అలాగే ఎన్నో ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొని ఆయన వైద్యం అందించారు. అలాగే ఆయన హాస్పిటల్స్ లో కూడా ఎంతో మంది బీద వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళకు కూడా ఉచితంగానే సేవలు అందించి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సంఘ సేవ న్యూస్. మన వైద్యులు నాగార్జున గారు నేటి బాలలే రేపటి పౌరులంటూ దేశ భవిత యువత చేతిలో ఉన్నదని ఉద్ఘాటించారు మన వైద్యులు నాగార్జున గారు. నేటి యువత దేశ భవిత వీరి సందేశాన్ని మననం చేసుకుంటూ మన భారతీయ వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పాలి సంఘ సేవ న్యూస్ ఛానల్ ద్వారా. ఈ సందేశాన్ని దశ దిశలా చాటి చెప్పాలి.